సిటీ బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి. 2028 నాటికి తానే సీఎం అవుతానని చెప్పడం తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరుకు తెరలేపింది. ఇద్దరు సీఎంలను ఓడించినంత మాత్రాన తానే సీఎం అవుతానని చెప్పడం ఏంటంటూ కమలం పార్టీలోనే తీవ్ర చర్చ జరుగుతుంది. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వాళ్లే ఇప్పటి వరకు తామే సీఎం అవుతానని ఎక్కడా చెప్పలేదని, తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోతానన్న రమణారెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీలోని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అయితే లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మాధవి, చెప్పండి, ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకోవాలి? దీపిక, నిన్నటి నుండి చూసుకున్నట్లయితే కాటేపల్లి వెంకటరమణారెడ్డి మాటలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి, చాలా వైరల్గా కూడా మారుతున్నాయి. 2028లో ఖచ్చితంగా బీజేపీ ఫామ్లోకి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా నేనే సీఎం అవుతాను అనే వ్యాఖ్యలు మాత్రం ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బీజేపీ మాత్రం ఎన్నో కసరత్తులు చేస్తుంది. పార్లమెంట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ఒకటి రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు మాత్రం దాదాపుగా పార్లమెంట్ సీట్లను 17 సీట్లైనా కైవసం చేసుకోవాలి, అన్ని సీట్లు మాకే వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాలు చేస్తూ విజయ సంకల్ప యాత్రలు చేస్తూ ఉంటే ఈ వెంకటరమణారెడ్డి మాత్రం 2028లో నేనే సీఎం అవుతానని జోస్యం చెప్పడం మాత్రం అందరికీ విడ్డూరాన్ని కలిగిస్తుంది. అతను చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించో ఉద్దేశించి అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీకి కూడా కొంచెం నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీపిక, సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలను మరి అధిష్టానం ఏ విధంగా చూస్తుంది? వారు ఏమంటున్నారు? సొంత పార్టీ నేతలు కూడా ఏమంటున్నారు? సొంత పార్టీ నేతల్లో మాత్రం కొంతమందిలో వ్యతిరేకత, అంటే ఇప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనేవి బీజేపీకి నష్టం చేకూరేలాగే ఉంటాయి తప్పితే ఇలాంటి వ్యాఖ్యల పట్ల బీజేపీకి ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి తనని కొంచెం కంట్రోల్ చేసుకొని అదుపులో ఉండవలసిందిగా అధిష్టానం మాత్రం వారికి హెచ్చరించడం జరుగుతుంది. అయినా సరే ఖచ్చితంగా నేను 2028లో పక్కా నేనే సీఎం అవుతాను అనే వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా మాధవి, ఇప్పుడు తను ఇంతకీ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇతర పార్టీలు అంటే ఇప్పుడు సడన్గా రేవంత్ రెడ్డి అంటే కొన్ని మామూలుగా పీసీసీ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అవ్వడము, ఆయన చేసిన పరిణామాల పట్ల కూడా అతను జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎవరినో ఎద్దేవపరిచి మాట్లాడాల్సిన మాటల్లో ఇతను దాన్ని ఎప్పటికో జరగాల్సిన కార్యక్రమాలతో ఇప్పుడు అతను నేను సీఎం అవుతాను అనడం పట్ల అందరిలో కూడా కాస్త వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. రైట్ మాధవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.